క్వశ్చన్ అడగనియదు, పాట పాడనివ్వదు. ఎందుకు సార్ ఇక నేను వచ్చి నన్ను తీసుకొచ్చారు, ఇక్కడ కూర్చోబెట్టారు. జీవన్ నువ్వు ఇంటర్వ్యూ చేయాలి, జీవన్ నీదే మెయిన్ లీడ్, జీవన్ నువ్వు లేకపోతే ఇంటర్వ్యూ లేదన్నారు. నన్ను కూరలో కరివేపాకు లాగా తీసి పారేస్తున్నది పక్కన. నువ్వు కాసేపు సైలెంట్ ఉంటే అన్నతో నేను ఇంకో పాట పాడిపిస్తా. సరే అన్న మీరు చిట్టి పాట అని అన్నారు కదా, మీరు ఫస్ట్ చిట్టి పాట, ఇంకేం పాటలు, అదేంది ఏలం పాట, ఈ పాటలు కాదమ్మా. నా చిట్టి చేతులు చక్కని రాతలు అనేది ఆ పాట అన్నాడు. చిట్టి పాటలు ఇగో అందుకే చిట్టి పాటలు పాడుకునేటోళ్ళను అక్కడనే ఉంచాలి, కిట్టి పాటలు చేసుకునే వాళ్ళని అక్కడనే ఉంచాలి. తీసుకొచ్చి యాంకరింగ్లు చేయిస్తే చిట్టి పాటలు, ఏలం పాటలు, ఏ జీవన్ పాట ఒకటేసారి రెండోసారి అంటది ఇక. సరే సరే సరే, అప్పుడప్పుడు నిజస్వరూపం బయటికి వస్తుంది. ఎందుకట్లా ఆగమాగం చేస్తున్నావు? నీ నిజస్వరూపం బయటికి రాకుండా కాపాడుతున్నా. బాబా పాడు బాబా, నా చిట్టి చేతులు నీకు ఇష్టమైన పాట.